చంపాలనే చూశారు. రాసి చంపేయండి అమ్మ రండి. చూడండి, ఆడికి, అమ్మకి, మా నాన్నకి, నాకు అదే సార్ ఇప్పటికి 5 సార్లు అర్థం చేయాలి. ఏమి రియాక్షన్ లేదు ఇవాళ వాళ్ళ పైన. సార్ పుంగనూరు సిఐ సార్ అయితే సార్ రెస్పాండ్ అవటం లేదు సార్. 5 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. ఒకసారి వాళ్ళ పైన రియాక్షన్ తీసుకోవడం పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు 5 సార్ ఇచ్చాను సార్. ఒకసారి రెస్పాండ్ ఒక్కసారి కూడా చూడండి, ఇదో మా కుటుంబానికి మా నాన్న లేడు. మా నాన్న ఆ రోజు నుంచి పార్టీ కష్టపడినాడు. ఆ రోజు నుంచి దెబ్బలు తిని ఈ రోజు కూడా దెబ్బలు తినాలంటే ఎట్లా సార్? మీరే చెప్పండి. చూడు, మా టోటల్ మా ఫ్యామిలీ ఎంతో సాక్రిఫైస్ అయినారు. మా అమ్మకి 2 కాళ్ళు కాదు అయినారు. ఈరోజు మా నాన్న ప్రాణాలు వదిలినాడు. ఏడ కూడా వెళ్తారు. ఎవరైనా తరం వెళ్తారా సార్ పార్టీ కోసము? వేరే ఇష్యూ లేదు. ఏమీ లేవు. పార్టీ అయితే పాలన ఇస్తారు. ఫోన్లో మాట్లాడితేనే ఈ మధ్య కూడా ఈ మాదిరి కేసులు పెట్టడం లేదు. 5 సార్లు మేము మీ ప్యాచ్లు చేసుకుని 5 సార్లు పోతే న్యాయం చేయండి అంటే ఒక్కరన్నా న్యాయం చేశానా? ఇప్పటికే నాకు ప్రాణాలు వదిలేసాను. మా నాన్న వీడియో చెప్పినాడు, నాకు ప్రాణహానం ఉంది, మా కుటుంబానికి ప్రాణహానం ఉంది. 20 రోజుల ముందే చెప్పినాడు. ఊర్లో పెద్ద పార్టీ కార్యకర్తకే దిక్కు లేకపోతే ఇంక సామాన్య ప్రజలు ఎట్లా బతికారు చెప్పండి? వాళ్ళని తరిమి నరుకుతా అంటే జెండా పెట్టేదో మా నాయన చూసి మా ఊర్లో జెండా పడతాను సార్. ఇదో మా నాయన లేకపోతే ఊరు ముందుకు రండి కంప్లైంట్. నాకే వచ్చింది. అవునా చూసుకొని వచ్చి మాడతారు. ఇప్పటికే అదే భయం ఉంది. మన పార్టీ వచ్చి ఏం ప్రాణాలు కోల్పోతుంటే బాబన్న మీరు కూడా
సండే కదా ఈరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన. పొంగనూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ, కృష్ణాపురం గ్రామం, రామకృష్ణ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుడిని దారుణంగా హత్య చేయడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం, అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు, వాళ్ళ సొంత విషయం కాదు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో, రాజకీయం కోసం, ఆ ఊర్లో వాళ్ళు పెత్తనం చెలాయించేదానికోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్ గా అతను హింసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒంటిమిట్ట కావచ్చు, కృష్ణాపురం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఖర్చుకోవడం. అటువంటిది గత 15 సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం. ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని పెట్టేశారు. ఇదివరకు ఎప్పుడు కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కానీ, ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుపుకొని ఫ్రాక్షన్ చేసినటువంటి సందర్భాలు గతంలో లేవు. ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళకు పుట్టగతులు ఉండవు, భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక ఆలోచనతోనే దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది ఈరోజు జరిగినటువంటి హత్యకు సంబంధించి అర్థమవుతుంది. అయితే గడిచిన 4 నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణాపురం గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ, నేను వచ్చిన తర్వాత కానీ, అక్కడ హౌస్ సైట్ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ, ఆ హౌస్ సైట్ పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు, మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు కూడా వాళ్ళ ఫోన్లో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నాకేం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు. కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంది? పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో, ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ సిస్టమ్ బాగుపడుతుందంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి, పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి. ఏమవుతా ఉంది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది? మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఇంతవరకు మేము కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు మానేసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు, న్యాయంగా ఉండండి, దౌర్జన్యాలు వద్దు, చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మెల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు. చంద్రబాబు నాయుడు చెప్పలా, మా నాయకులు ఎవరు చెప్పట్లే. మీరెందుకు ఆ రకంగా తయారవుతున్నారు అనడానికి ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి కాదు, వీళ్ళ పైన ఉండే అధికారులు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరగదు. దానిపైన ఇమీడియట్ గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి, మా నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు వచ్చినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు, అదే నాయకులు ఉన్నారు. వాళ్ల ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఎందుకో నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని, నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది. మేము చెప్పేది ఒకటే, వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షఫుల్ చేయమని చెప్పాం ఇదే ఎస్పీకి. అదే వాళ్ళని పెట్టద్దు, కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కు మార్చు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కు మార్చు, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో
సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితిలో దానికి పర్యవసానమే ఈ రోజు మా నాయకుడు ప్రాణం పోయింది. ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్లాలని మాకు అర్థం కావట్లేదు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ నాయకుడికి ఖచ్చితంగా మేము పోయి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సిస్టమ్ ను ప్రక్షాళన చేయాలా, చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడందరూ కూడా ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గంలో గతంలో దౌర్జన్యాలు జరిగాయి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు, మేము వెనకొస్తే మా పైన అంతా కేసులు పెట్టారు. 100 మంది 500-600 మంది పెండ్లాము, బిడ్డలు, తల్లి బిడ్డ లేకుండా మొత్తం దేశ ఊర్లో వదిలిపెట్టిపోయినారు. ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఎక్కడ ఉండాలా? ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్లీ కృష్ణాపురంలో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం. ఈ రోజు రామకృష్ణ ప్రాణాలైతే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం, ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు.